హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఒక రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ చెప్పేద్దాం అనుకుంటున్నానండి. అదేనండి లూజ్ ప్రాన్స్. మనం ఎప్పుడు బయటికి వెళ్ళేప్పుడు తినాలనుకుంటాం కదా, ఒక్కొక్కసారి తినలేము. ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోనా. దీనికోసం నేను 1/2 kg ప్రాన్స్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత అది ఒక ప్లేట్లో తీసుకొని 1/2 kg ప్రాన్స్ని తీసుకొని అందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పరు, అలాగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక 2 డ్రాప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపే ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత ఈ ఏదైతే మిక్స్ మనం చేసుకున్నామో ఆ ప్రాన్స్ అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఒక 2 minutes వరకు గరిటె మాత్రం పెట్టకండి. మస్ట్ అండ్ షుడ్గా, లేకపోతే పైన ఉన్న చిదిరిపోతుందన్నమాట. అందుకని 2 minutes తర్వాత మీరు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను మీకు ఎలా చూపించానో ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నంగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసి ఓన్లీ హై ఫ్లేమ్లో మాత్రమే మొత్తం అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా మనం ఇంకొకసారి యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వేసి ఓన్లీ హై ఫ్లేమ్లో టాస్ చేస్తూనే ఉండాలి. ఎంత హై ఫ్లేమ్లో ఉంటే మనకు అంత స్మోకీ ఫ్లేవర్గా చాలా బాగా వస్తుందండి. రెస్టారెంట్స్ మీ దగ్గర అజానమోటో ఉంటే మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి టాస్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వేరే లెవెల్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.